కేవి గౌడ్ గారు వినిపిస్తుందా? కేవి గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు? సెప్టెంబర్ 17 తెలంగాణ నిజాం ప్రభుత్వం నుంచి భారతదేశంలో విలీనమైనటువంటి రోజు. ఇదే రోజు ఒక పార్టీ పురుడు పోసుకున్న తెలంగాణలో బీసీ రాజ్యాధికారం వస్తుంది, బీసీలకు ఖచ్చితంగా అధికారం రావాలని చెప్పేసి తీన్మార్ మల్లన్న పార్టీ పెట్టారు. సరే, ఆయనకంత క్రెడిబిలిటీ ఉందా, తీన్మార్ మల్లన్నకంత బ్యాక్గ్రౌండ్ ఉందా అని కాంబోజ్ వెంకటేశ్వర్లు గారు అంటున్నారు. బట్ ఒక ఉద్యమానికి అంత బ్యాక్గ్రౌండ్ ఉంది కదా అనేది ఈరోజు బీసీ సంఘాల నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. సో కేవి గౌడ్ గారు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడడానికి ముందర ఒక బీసీ పార్టీ పెట్టడాన్ని బీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇతర ఏ ఆధిపత్య కులంలో ఉన్నటువంటి పార్టీ నాయకత్వంలో ఉన్న బీసీ అయినా స్వాగతించాల్సిందే. ఎందుకంటే వాళ్ళందరికన్నా కూడా మల్లన్న మెరుగు. వాళ్ళ ఆయా పార్టీల జెండాలు మోయడంలోనే తనామనుకలై ఉండి అదే జీవితం అనుకుంటూ పోతా ఉన్నారు. కానీ అందులో మాకు న్యాయం జరుగుతలేదు అని ఆలోచించి మల్లన్న తనదైన శైలిలో ఒక పార్టీ స్థాపన చేయడాన్ని స్వాగతిస్తాను. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మల్లన్న పార్టీ పెట్టిండు, ఆ పార్టీ సస్టైన్ అవుతుందా లేదా అనేది మనం వెళ్తున్న క్రమాన్ని, పార్టీ నడుపుతున్నటువంటి క్రమాన్ని మనం చూద్దాం. ఇదే కేసీఆర్ గారు కూడా పార్టీ పెట్టడానికన్నా ముందు వేరే వేరే రాజకీయ పార్టీలలో ఉన్నవాళ్ళే, అక్కడ పదవులు అనుభవించిన వాళ్ళే. ఆ తర్వాత ఉద్యమాన్ని ఉధృతం అవుతున్న క్రమంలో నాయకత్వం అవసరమైనప్పుడు మాత్రమే ఆయన తీసుకొచ్చి గద్దె మీద కూర్చోబెడితే ఆయన ఈ రోజు అధికారికంగా ముఖ్యమంత్రి అయినటువంటి విషయాన్ని కూడా బీఆర్ఎస్ నాయకులు మర్చిపోరు. ఈ రోజు తీన్మార్ మల్లన్నకు పార్టీలో స్థానం లేదని అనుకుంటుండొచ్చు. మేబీ తీన్మార్ మల్లన్నకు వ్యక్తిగా అక్కడ థ్రెట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. పార్టీలో ఆ పార్టీ నుంచి సస్పెండ్ అనేది చేశారు, కానీ పార్టీ సభ్యత్వాన్ని ఇప్పటి వరకు కూడా రద్దు చేయలేదు. దాన్ని బట్టి మనం అన్ని విధాలుగా రెండు కోణాల్లో కూడా చూడవచ్చు. అవును, కాంగ్రెస్ పార్టీ రెడ్ల ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీ కాదనలేని సత్యం. అవును. కానీ తీన్మార్ మల్లన్న బీసీల కోసం పార్టీ పెడుతున్నాడు అనేటువంటి దాన్ని స్వాగతిస్తా ఉన్నాం. అదే విధంగా గతంలో అనేక మంది బీసీ నాయకులు, ఇంతకన్నా ప్రముఖమైనటువంటి నాయకులు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు, ఆలయ నరేంద్ర లాంటి వాళ్ళు కూడా పార్టీలు పెట్టారు. ఉద్యమకారుడైనటువంటి చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు కూడా పార్టీలు పెట్టారు. కానీ నిర్వహణలో లాంగ్ రన్ లేకపోవడం వలన, పార్టీని నిర్వహించలేకపోవడం వలన పార్టీలను మనం విలీనం చేసేటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి పరిస్థితి తీన్మార్ మల్లన్న పెట్టినటువంటి పార్టీకి రావద్దని అనుకుంటున్నాం. పార్టీ పెట్టడాన్ని, బీసీల కోసం పార్టీ పెట్టడాన్ని స్వాగతిస్తా ఉన్నాం. ఇది తీన్మార్ మల్లన్న ఒక పార్టీతోనే ఆగదు. రేపు రాబోయే రోజులలో మరిన్ని పార్టీలు కూడా బీసీల కోసం పనిచేస్తాయి. దానికోసం ఎజెండా కానీ అన్ని ఒక గూటి కిందికి రావాల్సినటువంటి అవసరాలు ఉంటాయి. బీసీలు రకరకాల రకరకాల టీంలుగా ఉన్నారు, రకరకాల కమిటీలుగా ఉన్నారు. సో అందరూ ఒక గూడు కిందికి వస్తేనే ఒక ఉద్యమం అనేది ఇంకా బలం చేకూరుస్తూ ఉంటుంది. ఏదో కొన్ని గడ్డిపోసలు కలిస్తే ఒక తాడు పోయినట్టు. శ్రీకాంత్ గారు, మీరు అన్నది వాస్తవం. అందరం ఒక గూటి కింద ఉండాలా, ఒక డైరెక్షన్ లో ఉండాలా అనేది చూడాలి. ఇప్పుడు కొన్ని కులాలను తీసుకుందాం మనం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కులాలు, రెడ్లు కానివ్వండి, వెలమలు కానివ్వండి, కమ్మలు కానివ్వండి, ఈ బీఆర్కే కులాలు, వెలమ, రెడ్డి, కమ్మ, ఈ బీఆర్కే కులాలు ఏ ఒక్క పార్టీలో లేవు. కానీ అన్ని పార్టీల్లో కూడా ఆధిపత్యం వాళ్ళే చెలాయిస్తా ఉన్నారు. సిద్ధాంతం ఏదైనా కానివ్వండి, ప్రాంతీయ సిద్ధాంతం కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి హిందుత్వ సిద్ధాంతంలో బీజేపీ కానివ్వండి, లేదా సెక్యులర్ సిద్ధాంతంలో ఉన్న కాంగ్రెస్ కానివ్వండి, కమ్యూనిస్టు కానివ్వండి, అన్ని పార్టీల్లో కూడా వీళ్ళే ఉన్నారు. అలాంటప్పుడు బీసీలుగా అనేక మంది నాయకులు వివిధ పార్టీల నుంచి ఎదగడంలో తప్పులేదు. ఆ పార్టీలు ఒక పార్టీ ఇంకొక పార్టీకి భిన్న అందా కూడా ఈ కులాలు అనేటువంటి వ్యక్తులు, ఆధిపత్య కులాల వ్యక్తులు అన్ని పార్టీలో ఉండి సమానంగా ఒకరికొకరు వ్యతిరేక దిశలో రారు. కేవలం మీడియా ముఖంగా మాత్రమే మాట్లాడుతూ ఉంటారు. వ్యాపారాల్లో కానివ్వండి, రాజకీయాల్లో లబ్ధి విషయంలో కానివ్వండి, వాళ్ళందరూ కూడా సమాంతరంగానే పనిచేస్తారు. అదే తీరం బీసీలు కూడా ఇంప్లిమెంట్ చేస్తారు. 100% బీసీలు, ఎస్సీలు కూడా అదే తీరాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. ఇప్పుడు రాబోయే రోజులలో సరే వాళ్ళకన్నా కూడా మెరుగైనటువంటి రాజకీయ చాతుర్యాన్ని కూడా బీసీలు ప్రదర్శిస్తారు 100%. ఈ ఒక్క పార్టీ కాదు, ఇంతకన్నా మెరుగైన వ్యక్తులతో పార్టీకి రావచ్చు. ఇంతకన్నా ఇంకా కూడా అసలు ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా. 1 సెకండ్, ఫోన్ లైన్ లో శేషు గారు అందుబాటులో ఉన్నారు. గౌడ్ గారు 1 సెకండ్, కేవి గౌడ్ గారు 1 నిమిషం. ప్రొఫెసర్ శేషు సార్ ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు.